సో బైక్ అయితే కొన్నాం, పేమెంట్ చేసేసినాం, బండి మన దగ్గరకు వచ్చింది. అండ్ ఫర్దర్గా ప్రాసెస్ వచ్చేసి మనం దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను 3 డేస్ తర్వాత మళ్ళీ వెళ్తున్నా రిజిస్ట్రేషన్కి. సో బైక్ పర్ఫార్మెన్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నేనైతే ఇప్పటివరకు ఒక 170 కిలోమీటర్ల వరకు అయితే రైడ్ చేసిన. అండ్ ఈ రైడ్ వచ్చేసి నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. చూడండి ఒకసారి. సో 170 కిలోమీటర్లు అయితే ఇప్పటివరకు అయితే నేనైతే రైడ్ చేసిన. 176 ఉంది. నాకు ఈ బైక్ ఎమ్మటి వీళ్ళైతే హెల్మెట్ అయితే ఇచ్చారు, కానీ హెల్మెట్ క్వాలిటీ అయితే బాగాలేదు. సో అది మన నార్మల్ హెల్మెటే. అండ్ ఇంకా బండి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే కొంచెం నాకెందుకు పికప్ తక్కువ ఉందంట అనిపిస్తుంది. సో ఫర్దర్గా సర్వీసింగ్ అయిపోతే మరి బండి ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా బండి ఇనిషియల్ ఇంప్రెషన్ వచ్చేసి నేను ఒక 500 కిలోమీటర్స్ రీచ్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత బండి గురించి ఫుల్ వీడియో పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ బండి ఎవరికి బాగుంటుంది, అండ్ ట్రావెలర్స్ లాంగ్ రైడ్ చేసే వాళ్ళకు కొనొచ్చా, అండ్ ఎలాంటి వాళ్ళకు ఈ బైక్ అనుకూలంగా ఉంటుంది, మనకు రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉంది అనే ప్రతి ఒక్క విషయం అనేది నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నేను చేసిన పనికైతే నేనైతే తలకాయ పట్టుకుంటున్నా. ఎందుకంటే యాక్చువల్గా ఈ బైక్ మా ఊర్లో కూడా ఉంది, నేను తీసుకున్న అయిపోయేది. కానీ నేను ఇంకో బైక్ తీసుకుందామని చెప్పి పేమెంట్ అనేది అక్కడ అడ్వాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట నల్గొండలో. అంటే ఇంకో బైక్ కూడా మనం తీసుకోవాలి కాబట్టి ఏడికి పోయినా అదే రేట్ అవుతుంది. అండ్ ఇంకొక 2K తక్కువ ఇచ్చింది మనకు బయట ఉన్న షోరూమ్ రేట్ల కంటే. సో ఫర్దర్గా మన ఊర్లో కంటే ఇక్కడ కూడా ఒక 2K తక్కువ వస్తుంది. అండ్ ఆల్రెడీ పేమెంట్ కూడా చేసేసినాం కాబట్టి యాడైతే ఉందని తీసుకున్నా. సో తీసుకున్నాక నాకు అర్థమైంది దీనికి ఇలాంటి చిక్కులు ఉంటాయని. ఏంటంటే ఇప్పుడు మా ఊరు వచ్చేసి నల్గొండకు 70 కిలోమీటర్లు ఉంది. అండ్ మా ఊర్లో నుంచి టీఆర్ పేపర్ల కోసం వీడిదాకా రావాల్సి వచ్చింది ఇప్పుడు నేను. అండ్ ఈ పేపర్స్ తీసుకొని నేను తర్వాత మళ్ళీ ఇప్పుడు మిర్యాలగూడెం వెళ్ళాలి రిజిస్ట్రేషన్కి. మా ఊరికి రిజిస్ట్రేషన్ వచ్చేసి మిర్యాలగూడెం అంట. అండ్ అక్కడికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు నేను నుంచి 70 కిలోమీటర్లు నల్గొండకు వచ్చి, అండ్ నల్గొండ నుంచి మా ఊరు మిర్యాలగూడెం నుంచి మా ఊరికి ఇంకో 50 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. సో ఫర్దర్గా నాకు బొక్క అయితే పడుతుంది. అండ్ ఆడ 2000 తక్కువ వచ్చి నేను చూసుకుంటే ఈరోజు నాకు కూడా అయ్యే 2000 మటాచ్ అవుతున్నాయి. అండ్ సర్వీసింగ్లో కూడా మరి ఎలా అవుతుందో నాకైతే తెలియదు. వాళ్ళు అయితే ఎక్కడైనా చేయించుకోవచ్చు సర్వీసింగ్, మీ ఊర్లో కూడా చేయించుకోవచ్చు అని నాకైతే చెప్పారు. అండ్ ఆడికి పోతే కానీ అర్థం కాదు అసలు పరిస్థితి ఎలా ఉందో. ఓకే, ఈరోజు మనం షోరూమ్ దగ్గరికి వెళ్దాం, టీఆర్ పేపర్ తీసుకుందాం, ఆ నుంచి అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకుందాం. ఫర్దర్గా వీడియో అయితే చూడండి, ఎలా జరుగుతుందో ఏమేమి జరుగుతుందో నాకైతే ఏం తెలియదు. వీడియో వెళ్దాం, ముందుకైతే వెళ్దాం, లెట్స్ గో. సో మొత్తానికి అయితే మనం షోరూమ్కి వెళ్ళి వచ్చినాం, వెళ్ళి టీఆర్ పేపర్ తీసుకున్నాం. టీఆర్ ఇన్సూరెన్స్ పేపర్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పేపర్ టీఆర్ పేపర్ జిరాక్స్ తీసుకొని రికార్డు ఉంచుకోండి. జిరాక్స్ ఒరిజినల్ ఏజెంట్ టీఆర్ ఏజెంట్ నెంబర్ ఇది ఈరోజు వెళ్తారు రిజిస్ట్రేషన్ నాకు కాల్ చేసి 300 ఏజెంట్ జిరాక్స్ తీసుకొని జిరాక్స్ రికార్డు ఉంచుకొని ఒరిజినల్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు. ఆధార్ కార్డు కాండి. సో మొత్తానికి పేపర్లు అయితే ఇచ్చారు. తీసుకొని మనం ఇప్పుడు నల్గొండకి వెళ్ళాలి. తీసుకొని నల్గొండకి వెళ్ళాలి. సో మనం అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి అయితే వచ్చినాం. యాక్చువల్గా ఇదే రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఇది మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ ఆఫీస్. విషయం ఏంటంటే
చాలా అంటే చాలా స్పీడ్గా వచ్చిన, దాదాపు 95 స్పీడ్ మీద వచ్చిన నల్గొండ నుంచి మిర్యాలగూడకి. ఎందుకంటే 1 గంట 1 వరకే ఉంటుందంట, 1 o'clock వరకే ఉంటుందంట ఆఫీస్. తర్వాత క్లోజ్ అయిపోతే మళ్ళీ మనం టోకెన్ జనరేట్ చేసి పెట్టుకోనికి రాదన్నాడు. సో దానికి చాలా స్పీడ్గా అయితే వచ్చిన. సో మొత్తానికి అయితే అయిపోయింది వర్క్ అయితే. మళ్ళీ రిజిస్ట్రేషన్కి అంటే నెంబర్ ప్లేట్ రావడానికి అయితే మళ్ళీ వారం పడుతుందంట. నేను వెంటనే వస్తుంది అనుకున్నాను యాక్చువల్లీ. 7వ తారీఖు దాకా పడుతుంది టైం. మళ్ళీ నల్గొండకి అయితే పోవాలి. చాలా అంటే చాలా స్పీడ్గా వచ్చిన హైవే అంటే. ఇంకా చెప్పాలంటే ఈ సెంటర్ దాటేసి ఇంకా 5 కిలోమీటర్ అవతలకి పోయినా కంగారులో. ఆటో దాటేసి 5 కిలోమీటర్ అవతలకి పోయి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ రావాలి. ఎందుకంటే నాకు అది అర్థం కాలేదు. హెల్మెట్ పెట్టుకున్నా, చేతిలో షోలో ఏర్పాటు పెట్టుకున్నా, కొట్టుకుంటుంటే సమ్మగా వెళ్ళిపోతుంది. సో మొత్తానికి అయితే అయిపోయింది. సో లోకల్లో కొద్దిగా పని ఉంది, చూసుకొని అయితే వెళ్తా. చూసినా కదా ఉదయం 170 కిలోమీటర్లు, ఇప్పుడు 238. ఇంటికాడికి పోయాక 3 బస్సు.